మోడల్లోనే కాదు హెల్త్ సెక్టార్ లో కూడా తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని హెల్త్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణను హెల్త్ హబ్ గా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలోనే తెలంగాణలో హెల్త్ టూరిజం పాలసీ తీసుకువస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది. హెల్త్ టూరిజం పాలసీ ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎయిర్పోర్టుకు దగ్గరలో 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక 1000 acres ల్యాండ్లో నియర్ బై ఎయిర్పోర్ట్ ఒక కంప్లీట్ హెల్త్ క్యాంపస్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడ అన్ని స్పెషలైజేషన్స్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అన్ని రకాల వైద్యం అందించే విధంగా అందరినీ అక్కడ వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. తెలంగాణను హెల్త్ హబ్ గా మార్చడంలో పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం ఎంతో అవసరమన్నారు సీఎం. హైదరాబాద్ తెలంగాణ ఎవరికి ఏమి కావాలన్నా వైద్య సహాయాన్ని అందించగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం రావాలి. రాష్ట్రం ఆ స్థాయికి చేరాలి అని అనుకుంటే నాగేశ్వర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన అవకాశం నాగేశ్వర రెడ్డి గారికి వచ్చిందని, వారికి భారతరత్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. తప్పకుండా ఉత్తమన మన ప్రభుత్వంలో మీరే బాధ్యత తీసుకొని వారికి భారతరత్న ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వంలో మీరే తీసుకున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తిగా వైద్యులు మానవీయ కోణంలో సేవలందించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం మళ్లీ రావాలన్నారు. ఆస్తులు ఎసెట్ కాదు, రాబోయే రోజుల్లో డేటానే పెద్ద ఎసెట్ అన్నారు. త్వరలో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.